క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో మృగశిర కార్తీక సందర్భంగా గాంధీ భూముల సెంటర్లో నిరుపేదలకు ఉచిత భోజన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్. మృగశిర కార్తె అంటే మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి రోజుగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. వర్షాకాలానికి ముందు ఖచ్చితంగా మనం ఆ చేపని ఆ సీ ఫుడ్స్ని మనం తీసుకున్నట్లయితే ఆ వర్షాకాలంలో వచ్చేటువంటి జబ్బు జలుబులు అన్నిటికీ కూడా పరిష్కారం జరుగుతుందనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి రోజు ఈ యొక్క మృగశిర కార్తె రోజు. ఇటువంటి మృగశిర కార్తె రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతుల తరఫున ఈరోజు ఉచితంగా అనేకమైనటువంటి సెంటర్లో చేపలు రొయ్యలతోటి భోజనాలు ఏర్పాటు చేయడం. అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మన భారతదేశంలో అందులో కూడా అత్యంత ప్రత్యేకంగా ఈవేళ ఈ దేశంలో జరిగేటువంటి ఆక్వా ఎగుమతుల్లో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సాగు చేస్తున్నటువంటి రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేకటువంటి కష్టాలని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం అంతా కూడా మనం ఉత్పత్తి చేసేటువంటి రొయ్యలు కానీ చేపలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఆ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి మన మార్కెట్ మీద మన ప్రభావం చూపడం, ఇటువంటివన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఈవేళ రొయ్యలు అదేవిధంగా ఆక్వా చేపల రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని అపోహలు కూడా ఈ యొక్క రొయ్యల మీద చేపల మీద కూడా మరి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఈవేళ సైంటిఫిక్గా చూస్తే ఈవేళ చాలా క్లియర్గా ఎన్వి అంటే నాన్ వెజ్లో కనుక చూస్తే అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది చేపలు రొయ్యలు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే ఈవేళ మీరు చేపలను కానీ రొయ్యలు కానీ తీసుకుంటే అందులో పర్టికులర్ రొయ్యల్లో కూడా మరి అతి ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ ఈవేళ రొయ్యల్లో ఉంటూ ఆ ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాదు తక్కువ క్యాలరీలతో ఉండేటువంటి హై ప్రోటీను ఈరోజు ఆ యొక్క ప్రాన్లో కానీ ఫిష్లో కానీ. అదేవిధంగా మన గుండె కండరాల్ని బలోపేతం చేసేటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎందులో ఉంది అంటే అది చేపల్లోనూ రొయ్యల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి అత్యంత అవసరమైనటువంటి సెలీనియం అయోడిన్ వంటి పోషకాలు సైతం ఈవేళ రొయ్యల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈవేళ చేపల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ రక్తపోటుని తగ్గించేటువంటి విధంగా ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఈరోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవాళ పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఈవేళ రొయ్యల్లో కానీ చేపల్లో కానీ మన చర్మ సౌందర్యం కలకల్లాడుతూ ఉండాలంటే ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఎదుటి వ్యక్తి కనపడాలి అని అంటే మీరు చేపలు రొయ్యలు పుష్కలంగా తినండి. ఆ యాంటీ ఆక్సిడెంట్ తోటి మీ చర్మ సౌందర్యం కూడా బాగుపడేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ మించి దేనిలోనూ లేనిటువంటి ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ దేనిలో ఉన్నాయనంటే మన రొయ్యల్లో ఉన్నాయి, చేపల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు B12 ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి పోషకాలు ఉన్నటువంటి రొయ్యల్ని చేపల్ని మన దేశంలో మనం నిర్లక్ష్యం చేయడం వల్లే మన ఆరోగ్యం పాడై వేళ హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మీరు చేపలు రొయ్యలు కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ పోషకాలన్నీ కూడా పుష్కలంగా మన శరీరానికి అందినట్లయితే వాస్తవంగా మరి మీరు హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే మీరందరూ కూడా దయ ఉంచి ఈ రొయ్యల్ని చేపల్ని ఎక్కువగా మరి ప్రత్యేకించి వినియోగించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు రొయ్యలకు సంబంధించినటువంటి రైతాంగమే కాదు, ఆ రొయ్యలు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా మేము కానీ శ్రద్ధ తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు దగ్గర 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఈవేళ ఇతర దేశాల మీద మనం ఎగుమతులకు ఆధారపడక్కర్లా. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి
ఈ యొక్క రొయ్య ఫిష్కి సంబంధించినటువంటి ఆ యొక్క వినియోగాన్ని పెంచేటువంటి విధంగా మనం శ్రద్ధ పెడితే మన దేశంలోనే ఈ ఉత్పత్తులు సరిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. మన దేశ ఆరోగ్యం, మన దేశ ప్రజల ఆరోగ్యం కూడా బాగుపరుచుకున్నట్టు ఉంటుంది. ఈవేళ చాలా దేశాలు, జపాన్ ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా పూర్తిగా సీ ఫుడ్స్, వాళ్ళు తినేటువంటి ఫుడ్లో 80% సీ ఫుడ్ ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉంటారు, జ్ఞాపక శక్తి బాగుంటుంది, పవర్ఫుల్గా, సైంటిఫిక్గా అన్నింటికంటే మనకంటే అడ్వాన్స్గా ఈరోజు ఆ దేశాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందుచేతే ఇవాళ వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ప్రభుత్వ పరంగా కానీ దేశంలోనే ఈ యొక్క వినియోగాన్ని పెంచేటువంటి ఈ వంటకాల యొక్క రుచులను కూడా డిఫరెంట్గా మనం అలవాటు చేసినట్లయితే వీటి యొక్క వినియోగం కూడా బాగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే స్టీమ్డ్ కానీ, గ్రిల్ చేసి కానీ, ఇట్లాగా రకరకాలుగా మనము వంటలు కనుక మనం ఏర్పాటు చేసి వాళ్ళకి అలవాటు చేసినట్లయితే ఖచ్చితంగా దేశీయంగా కూడా వినియోగం కూడా పెరిగి మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఈవేళ ఒక కేజీ మటన్ కొంటూ ఉన్నాం, 1000 రూపాయలు ఈవేళ చెల్లిస్తూ ఉన్నాం. 1000 రూపాయలు కేజీ మటన్. ఈవేళ 50 కౌంట్ రొయ్యలు తీసుకుంటే 300-350. ఒక కేజీ మటన్ 1000 రూపాయలతో ఒక కేజీ రొయ్యలు 56 కౌంట్ ఈవేళ మనకి 350-400 రూపాయలకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక కేజీ చికెన్ 350 రూపాయలు ఈవేళ కొంటూ ఉన్నాం. ఈవేళ ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే ఈరోజు 350-400 రూపాయలకు వస్తుంది. అంటే ఏ రకంగా చూసుకున్నప్పటికి కూడా అందులో కూడా ప్రత్యేకలుగా నేను కూడా చూస్తూ ఉన్నాను. ఇవాళ నేను కూడా ఆక్వా నేను కూడా చేస్తూ ఉంటాను. ఈవేళ యాంటీబయాటిక్ లేకుండా, ఈవేళ మిగిలిన వాటి గురించి నేను మాట్లాడలేను, కానీ యాంటీబయాటిక్ అనేది లేకుండా ఉన్నటువంటిది ఏదైనా ఉందంటే ఇవాళ రొయ్య మాత్రమే. ఎందుకంటే ఆ రొయ్యల్లో 1% కూడా ఎక్కడ కూడా యాంటీబయాటిక్ ఇచ్చడానికి లేదు. గతంలో ఎప్పుడూ ఉండేది, కానీ తర్వాత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దాన్ని టెస్ట్ చేసి అది ఎక్స్పోర్ట్కి ఏ మాత్రం యాంటీబయాటిక్ అందులో ఉందన్నప్పుడు ప్రొజెక్ట్ చేస్తారు. కాబట్టి యాంటీబయాటిక్ 100% క్లోజ్ చేశారు. పూర్తిగా ప్రొబయోటిక్ తోటి ఈవేళ కల్చర్ జరుగుతూ ఉంది. ఆ రకంగా మన శరీరానికి హాని చేసేటువంటి యాంటీబయాటిక్స్ వాడకుండా పెంచేటువంటి వాటిలో ఈవేళ ఈ రొయ్యలు అనేది అతి ప్రధానమైనటువంటిది. అంచేత ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి రొయ్యలను, చేపల యొక్క వాడకాన్ని పెంచడంలో రొయ్యల రైతులు, అదేవిధంగా తో పాటు రొయ్యల వ్యాపారస్తులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా కలిసి వచ్చేటువంటి విధంగా మేము కూడా శ్రద్ధ తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం.